హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ఆడపడుచులందరినీ కూడా అక్క చెల్లెమ్మలందరినీ కూడా కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్లలకి 2500 ఇస్తానన్నటువంటి హామీ ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా స్కూటీ ఇస్తామని, ఇంకా కొన్ని పథకాలు తులం బంగారం కానీ ఇవన్నీ కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయి మేడం. అమ్మా, నేను చెప్తా వినండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. మహిళలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పాము, చెప్పలేదు కదా. రేషన్ కార్డులు ఇస్తున్నాము, 10 ఏళ్ళ నుంచి జరగని. ఒక ఇల్లు లేని నిరుపేదకు 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వని ఆ ప్రభుత్వాన్ని ఓటేసిన ఆశీర్వదించిన ప్రజలకు ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు ఉండాలని వాళ్ళ వేలాది ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఏం కావాలమ్మా? ఇంకా ఇలా బంగారం అడుగుతున్నారా వాళ్ళ మమ్మల్ని? బంగారంలా ఈ తెలంగాణను చేసి రేవంత్ అన్నను దీవిస్తున్నారు ప్రజలంతా. బంగారం గురించి ఎవరు అడగడం లేదు. ఎవరో పలికి మానవాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు, ఇచ్చిన వాళ్ళని ఎప్పుడైనా కాయన చెట్టుకి రాళ్ళు ఎరుగుతారన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మేము పనిచేస్తున్నట్టే కదా, తప్పకుండా పనిచేస్తాం. అయితే మేడం, అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో, దానికి సంబంధించి కూడా అంటే పెద్దగా మార్పులు చేర్పులు మీరు చేసిందేమీ లేదు. మేము ప్రవేశపెట్టినట్టే విద్యాశాఖకు సంబంధించి కానీ 1% మాత్రమే మీరు ఎక్స్ట్రా ఇచ్చారు తప్ప మీరు ఏం చేశారని కూడా అడుగుతా ఉన్నాయి మేడం. ఏం చేయలేని అసమర్థులు మాట్లాడతాను. మేము ఏం చేసి కూడా వాళ్ళలాగా మాట్లాడలేము. ఎందుకనంటే మేము చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదు మాది. మరి ఆరు హామీలు పూర్తిగా నెరవేరాయా అంటే అంటే టైం ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అప్పుల కుప్పగా చేసిన ఈ తెలంగాణను మొదలు అప్పులు తీస్తూ కొంచెం కొంచెంగా అన్ని ఏదైతే మేము కమిట్మెంట్ ఇచ్చామో ప్రజలకు అవన్నీ మెల్లమెల్లగా కొన్ని తీరుస్తున్నాం. ఇంకా ముందుంది మా ప్రభుత్వం. తప్పకుండా కూడా ఏదైతే అమలు చేస్తామన్నామో ఆ మాట తప్పకుండా చేస్తాం.